బైబిల్ ప్రశ్నలు మిమ్మల్ని అడిగి ఆ తరువాత దేవుని వాక్యాన్ని మనం ఆరంభించుకుందాం. ఈరోజు బైబిల్ నుండి మనం నేర్చుకోబోతున్న క్రొత్త విషయం ఏమిటంటే, బైబిల్ గ్రంథం అంతటిలో అతి చిన్న అధ్యాయము కీర్తనలు 117. బైబిల్ అంతటిలో అతి పెద్ద అధ్యాయము 119వ కీర్తన. బైబిల్ గ్రంథములో మధ్య అధ్యాయము, ద సెంటర్ చాప్టర్ ఆఫ్ ది బైబిల్ అంతటిలో మధ్య అధ్యాయము కీర్తనలు 118వ అధ్యాయం. ఎంత విచిత్రమో ఆలోచించండి. చిన్న అధ్యాయము 117, పెద్ద అధ్యాయము 119, మధ్య అధ్యాయము 118. 118వ అధ్యాయానికి ముందు 594 అధ్యాయాలు ఉన్నాయి. 118వ కీర్తన తరువాత 594 అధ్యాయాలు ఉన్నాయి. 594, 594 కలిపితే మొత్తం 1188 అనే సంఖ్య వస్తుంది. విచిత్రం ఏమిటంటే, బైబిల్ అంతటిలో మధ్య వచనము 118వ కీర్తన 8వ వచనం. మొత్తం అధ్యాయాలు కలిపితే 1188 వచ్చాయి. మధ్య అధ్యాయం చూస్తే 118, 8, 1188 లాగానే కనిపిస్తుంది. ఇదే బైబిల్లో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బైబిల్ అంతటిలో మధ్య వచనం 118, 8. అక్కడ ఏముంటుందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి బైబిల్లో క్రొత్త చిన్న విషయము ఇది. మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్నలు: 1, తెలిసిన వారు ఇప్పుడే జవాబు చెప్పండి, తెలియని వారు తర్వాత తెలుసుకొని చెప్పండి ప్రార్థన అయిపోయే లోపు. మొదటి ప్రశ్న: బైబిల్ అంతటిలో అతి చిన్న వచనము ఏమిటి? బైబిల్ అంతటిలో అతి చిన్న వచనం ఏమిటి? నేను ఇప్పుడు నేను చెప్పినది కాదమ్మా, నేను ఇందాక చెప్పింది బైబిల్లో మధ్య వచనం 118, 8. బైబిల్ అంతటిలో అతి చిన్న వచనం ఏది? యేసు కన్నీళ్లు విడిచిన. వెరీ గుడ్ బ్రదర్. యోహాను సువార్త 11:35లో ఉన్న యేసు ఏడ్చెను అనేటువంటి మాట బైబిల్ అంతటిలో కూడా అతి చిన్న వచనం. వెరీ గుడ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. తర్వాత రెండవ ప్రశ్న: బైబిల్లో మొదటి స్త్రీ ప్రవక్త ఎవరు? కాదమ్మా, అవ్వమ్మ ప్రవక్త కాదు. దెబోరా కంటే ముందు ఒక ఆమె ఉంది. ఆమెను కూడా ప్రవక్తిగా మిరియాము. వెరీ గుడ్. మిరియాము బైబిల్ అంతటిలో కూడా మొదటి స్త్రీ ప్రవక్తగా పిలువబడినటువంటి. ఒకసారి మీకు రిఫరెన్స్ కూడా నేను క్లారిటీగా చెప్తాను, ఒక్క నిమిషం. ఆమె మొదటి స్త్రీ ప్రవక్తగా, ఒక్క నిమిషం. ఆగండి, నేను కరెక్ట్ రిఫరెన్స్ మీతో చెప్తాను. తర్వాత చెప్తాను బ్రదర్, మీకు నేను రిఫరెన్స్ పంపిస్తాను, టైం లేదు. ఓకే. బైబిల్ అంతటిలో కూడా మొదటి స్త్రీ ప్రవక్త మిరియాము. వెరీ గుడ్. ఇలాగ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు బైబిల్ గురించినటువంటి క్రొత్త విషయాలు ఇంకా నేర్చుకోవాలి, ఇక బైబిల్ గురించినటువంటి అవగాహన రావాలని నిన్నటి నుంచి మనం ఇలాంటిది ప్రవేశపెట్టాం. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి మనము ధ్యానిస్తున్నటువంటి అంశము నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం చూడండి బ్రదర్. బైబిల్లో పాత నిబంధనలో మొదటి స్త్రీ ప్రవక్త మిరియాము. నిర్గమాకాండం 15:20
అక్కడ రాయబడి ఉంటుంది. సరే, మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రవక్తయగు మిరియాము చాలు. అమ్మమ్మ కర్పూరమును చేత పట్టుకొనెను. జస్ట్ నోట్ చేసుకోండి చాలంతే. ఓకే ఓకే మన సరే. వాక్యంలోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా మీరందరూ ఆలకించండి. నిన్నటి రోజున ఓ శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసాం. ఎవరైనా వినకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఆ వర్తమానం ఉంటుంది, వినండి. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని ఎలా నిరూపించగలం? దేవుడు ఉన్నాడని ఏ విషయాన్ని బట్టి చెప్పగలం అనేటువంటి అంశంలో కొంచెం ఇంట్రడక్షన్ మనం చూసి ఆ తరువాత మొదటి మాటను మనం ధ్యానం చేసుకున్నాం. పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ సృష్టిలో ఉన్న ఆ వస్తువులను ఆలోచించుట వలన దేవుడు ఉన్నాడని తేటపడుచున్నది అంటాడు. దేవుణ్ణి మనుషుడు ఎందుకు చూడలేకపోతున్నాడో నిన్న మీతో చెప్పాను. దేవుణ్ణి ఒక మనిషి కంటితో చూడలేకపోవడానికి కొన్ని కారణాలు మనం పైన నిన్న ధ్యానం చేశాం. దేవుడు ఉన్నాడని ఎలా నిరూపించగలమంటే, ఒకటి సృష్టి ఆకాశమైన అంతరిక్షమైన ఇవన్నిటినీ చూస్తున్నప్పుడు ఆయన ఉన్నాడనేటువంటి ఉనికి అర్థమవుతుంది. ఒకటి కనిపిస్తుందంటే దాన్ని కలుగజేసిన వాడు ఉంటాడు. కలుగజేసిన వాడు కనబడనంత మాత్రాన కలుగజేసింది దానంతట అది వచ్చింది అంటే అది ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి మాటే అనాలి. ఇప్పుడు మీ ఫోన్ను మీ చేతిలో ఉంది, అది ఎలా వచ్చింది అంటే ఏమో అదంతట అదే వచ్చింది అని చెప్పేసి అన్నారనుకోండి, వెంటనే ఏమంటారు? ఏంటి బ్రదర్, అదంతట అది ఎలా వస్తుంది? ఎవరో ఒకరు తయారు చేస్తేనే కదా రావడానికి అంటారు. తయారు చేసినోడిని నువ్వు చూసావా అంటే, నేను చూడలేదు బ్రదర్, కానీ నా చేతిలో ఒక ఫోన్ ఉందంటే, దానికి ఒక డిజైన్ ఉందంటే ఎవరో ఒకరు తయారు చేసి ఉంటారు. అలాగునే సృష్టించినటువంటి సృష్టికర్త మన కంటికి కనబడనంత మాత్రాన సృష్టికర్తే లేడు, మనము దానంతటా అదే సృష్టి వచ్చింది, మనము అలాగునే వచ్చామనుకోవడం భ్రమ. సృష్టి కనిపిస్తున్నంత కాలం సృష్టికర్త ఉన్నాడని ఈ సృష్టి చెబుతుందని కొన్ని మాటలు నిన్ను చూసాం. రెండవ మాటను చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఆకాశము నుండి మీకు వర్షమును బలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఇది వాస్తవంగా మాట్లాడాలంటే పౌలు గారు, బర్నబా దేవుని సేవలో భాగముగా ఓ స్వస్థతను చేసినప్పుడు అక్కడున్న వారందరూ కూడా పౌలు గారిని, బర్నబా గారిని వారు దేవుని స్థానంలో పెట్టి వారు పూజించేటువంటి సమయంలో అప్పుడు బర్నబా, పౌలు వస్త్రాలు చింపుకొని, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి నరులమే కదా, మీరెందుకు ఇలాంటివి చేస్తున్నారు? ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని ఎలా అర్థమవుతుందంటే, ఆకాశములో నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడు. దేవుడు ఉన్నాడని కనిపిస్తున్న సృష్టి ఒక ఆధారం అయితే, సృష్టి క్రమము కూడా ఒక ఆధారమే. సృష్టిని సృజించి పక్కకి వెళ్ళిపోలేదు, ఆ సృష్టికి ఓ క్రమం ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని మీ అందరికీ తెలుసు.
భూమి తన చుట్టూ తాను తిరగడం అంటే రౌండ్గా ఏం తిరగదండి. ఎలా తిరుగుతుందంటే కోడిగుడ్డు ఆకారంలో తిరుగుతుంది. ఒకవేళ రౌండ్గా తిరిగిందనుకోండి, ఏమవుతుందంటే ఎప్పుడో మనందరం కలిసి నాశనం నశించిపోయేవాళ్ళం. ఎందుకంటే భూమి రౌండ్గా తిరిగితే ఆ రౌండ్ ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది. అంటే భూమి గోళాకారములో కోడిగుడ్డాకారంలో భూమి తిరుగుతూ, అది ఎందుకు అలా తిరుగుతుందయ్యా అంటే పగలు రాత్రి ఏర్పడడానికి అలాగున తిరగడం, ఈ భూమికి సూర్యుడు అవసరమని, ఆ సూర్యుని కాంతి చంద్రుని మీద పడి, ఆ చంద్రుని కాంతి భూమిలో పడుతూ, అంటే ఒక మాటలో చెప్పాలంటే పగలు సూర్యుడు అవసరం, రాత్రి చంద్రక్రాంతి అవసరం. ఇవన్నీ కూడా మనకు అవసరమని వీటిని నడిపించేది ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒకటి ఉంది, అది తిరుగుతూ ఉందంటే దాన్ని తిప్పేవాడు ఉంటాడనేగా. దాన్ని ఎవరో ఒకరు ఆపరేట్ చేస్తేనే కదా అదంత కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలకు వెళ్తాం, మిషన్లు పనిచేస్తూ ఉంటాయి. మిషన్లు పనిచేస్తున్నప్పుడు అదంత బాగా పనిచేస్తున్నాయంటే ఎవరో ఒక వ్యక్తి వాటిని ఆపరేట్ చేస్తున్నాడని అర్థం. ఈ సృష్టి ఇంత అద్భుతంగా ఉందంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న కక్ష ఒకటి ఉంటుంది, లైన్. ఆ లైన్కి ఒక్కడుగు జరిగితే అటు సూర్యుని వైపు జరిగితే 20 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోద్ది. ఇప్పుడు దాదాపుగా 49, 50 డిగ్రీలు వస్తేనే ఎండాకాలం రాగానే కొంతమంది చూడండి, ఎండ ఎంత ఎక్కువగా ఉందో, కోడిగుడ్డు గనక ఈ ఎండలో గనక వేస్తే ఆమ్లెట్ అయిపోద్ది అంటా ఉంటారు. అలాంటిది 20 డిగ్రీలు పెరిగిందనుకో, అసలు మనుషులు భూమి మీద ఉండగలరా? 1, 2 డిగ్రీలు ఎక్కువైతేనే తట్టుకోలేకపోతున్నాం. అంటే ఒక్కడుగు అటు జరిగినా ప్రాబ్లం. సరే అని ఇటు జరిగిందనుకోండి, మంచు విపరీతంగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే -డిగ్రీలకి వెళ్ళిపోతాం, చలితో చచ్చిపోతాం. అంటే కరెక్ట్గా ఇప్పుడున్న ప్లేస్లో ఉంది కాబట్టే మనకు వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరెక్ట్గా అన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మనకి ఇంత క్రమంగా సృష్టి జరుగుతుందంటే నడిపించేవాడు లేకుండా ఎలాగా? ఋతువుల ప్రకారం వర్షం రావడం కానీ, లేకపోతే కాలాలు మారడం కానీ, ఇవన్నీ ఎంత క్రమంగా జరుగుతున్నాయి. ఈ సృష్టి ఎంత అద్భుతంగా ఉంది. భూమి గోళాకారంలో తిరుగుతున్నా మనకు అర్థమవుతుందా? ఏం అర్థం కాదు మనకి. నిజం చెప్పాలంటే శాస్త్రవేత్తలు చెప్పారని మనం నమ్మాం కానీ అంతకు ముందు వరకు భూమి తిరుగుతుందని మనకు తెలుసా? భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవారు. ఎందుకంటే తిరుగుతున్నట్లు అర్థం కాకుండా దేవుడు సృష్టి నడిపిస్తున్నాడు. ఈ సృష్టి క్రమం అంతా ఆలోచిస్తే ఆయన ఉన్నాడని తేటపడుతుంది. ఆయన సృష్టికర్తని తేటపడుతుంది. ఎంత క్రమంగా జరుగుతుందండి ఈ సృష్టి, ఎంత క్రమంగా. ఒకసారి ఆలోచించండి. ఇంత బాగా వర్షం రావడం ఏంటి? వర్షాలు ఎప్పుడైనా నేను అనుకుంటాను, ఒక్కరోజు పడితేనే వరదలు, 2 రోజులు పడితేనే తట్టుకోలేం. అలా వర్షం రోజు పడతా ఉండొచ్చు కదా! అప్పుడు వరదలు, భూకంపాలు ఇవన్నీ ఎక్కువైపోయి మనుషులు అల్లాడిపోతారు. ఖచ్చితంగా చూడండి, 2, 3 రోజులు పడితే ఇంక తర్వాత ఆగిపోతాయి. ఎంత వరదైనా అలా వస్తది, ఆగిపోద్ది అంతే. ఆగిపోకుండా ఉంటే మనం ఏం చేయగలం? అంటే కరెక్ట్‌గా ఆ క్రమం చూడండి, ఆ సృష్టి క్రమం ఎంత నిజంగా. ఇప్పుడు ఎండ కాంతి డైరెక్ట్‌గా మన మీద పడితే మనం బ్రతకలేం. అందుకని ఓజోన్ లేయర్ అని ఒకటి ఉంటది. ఆ ఓజోన్ లేయర్ ఉండటం వల్ల ఆ ఎండ కాంతి ఓజోన్ అనే దాని మీద పడి దాని నుండి భూమి మీదకొస్తుంది. అదే లేకపోతే, ఓజోనే లేకపోతే ఏమవుతుంది? డైరెక్ట్‌గా కాంతి పడేది, మనకి ఎన్ని రోగాలొచ్చాయి. ఆ ఓజోన్ మనకు అడ్డుగా ఉందంటే వీళ్ళకు ఓజోన్ అవసరం. ఇంక క్రమ ప్రకారం ఓజోన్ డైరెక్ట్ సూర్యకాంతి పడకూడదు. మనము ప్లాస్టిక్ వాడి, మనము దేవుడిచ్చిన సృష్టి నాశనం చేసుకొని, మనం ఓజోన్‌కి రంధ్రాలు పెట్టేసి, మనం ప్లాస్టిక్‌ని ఎక్కువ వాడేసి, మనం నష్టాలు కొని తెచ్చుకున్నాం. నిజం చెప్పాలంటే సృష్టిని దేవుడు ఎంత అద్భుతంగా పెట్టాడు మనిషి చేతిలో. మనిషి తన స్వలాభానికి, తన ఇష్టాలకి, తన సౌకర్యాలకి సృష్టిని నాశనం చేశాం గానండి, దేవుడు చక్కటి క్రమాన్ని ఈ సృష్టిలో ఉంచాడు. ఎంత చక్కటి క్రమం. ఆ సృష్టిని ఎంత అద్భుతంగా దేవుడు సృజించాడు. అందుకనే ఈ సృష్టి క్రమం ఆయన ఉన్నాడని మనకు తేటగా తెలియచేస్తుంది.
ఇంకా సృష్టి క్రమమే కాదు, దేవుడు ఉన్నాడని తేటగా తెలియచేసేది ఏంటో తెలుసా? 3 మనమేనండి. మనిషిని చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. 24వ వచనం. 23. నేను సంచరించుచు నీ దేవతా జగత్తు పుట్టుకల ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళడానికి సమయం లేదమ్మా. డైరెక్ట్ గా 25 వచనం చదవండి. ఆయన అందరికీ జీవమును ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువారు కాడు. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేయువాడు. నిజం చెప్పాలంటే మనిషి గురించి ఆలోచించినప్పుడు ఈరోజు మనిషి ఇంత తెలివిగా, ఇంత నాలెడ్జ్గా ఉన్నాడంటే, నిజం చెప్పండి, మనిషిని చూస్తున్న ప్రతిసారి మనకు దేవుడు గుర్తు రావాలి. ఎలాగంటే, నీ కన్నులు ఉన్నాయి, నీ కన్నులు ఇప్పుడున్న ప్లేస్లో కాకుండా, అంటే తల మీద కాకుండా అవి పొట్ట మీద ఉన్నాయి అనుకో ఒకసారి. అప్పుడు ఎలా ఉండేది? అర్థమవుతుందా? ఇప్పుడు కన్నులు తల మీద పలానా ప్లేస్లో ఉంటేనే కరెక్ట్. చేతులు ఇప్పుడున్న ప్లేస్లో కాకుండా ఇంకో చోటు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం పని చేయగలుగుతామా? అంటే చేతులు ఎక్కడుంటే కరెక్ట్, కళ్ళు ఎక్కడుంటే కరెక్ట్, నోరు ఎక్కడుంటే కరెక్ట్. నోరు అక్కడ కాకుండా ఇంకో చోటు ఉందనుకోండి, ఎలా ఉంటుంది? కళ్ళు ముందుండకుండా వెనకుంటే ఎలా ఉంటుంది? అసలు ఊహించుకుంటేనే అదేదో విచిత్రమైనటువంటి దెయ్యాలలాగా కనిపిస్తాం అనమాట. అలా ఊహించుకుంటేనే ఏలియన్స్ టైప్లో ఉంటాం. అంటే ఈ మనిషికి కళ్ళు ఇక్కడ అవసరం, నోరు ఇక్కడ అవసరం, చేతులు ఇక్కడ అవసరం, కాళ్ళు ఇక్కడ అవసరం. ఈ మనిషికి చక్కగా ఈ మనిషి అలా ఉన్నాడంటే, ఈ మనిషిని డిజైన్ చేసిన ఆయన ఒక ఆయన ఉంటాడుగా. ఓ డిజైనింగ్ లేకుండా డైరెక్ట్గా ఒక మనిషి రాలేడు కదా. ఇప్పుడు మన ఫోనే ఉంది, మీ చేతిలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఫోన్కి ఫింగర్ ప్రింట్ ఉంది, టచ్ ఫోన్లకి ఫింగర్ ప్రింట్ ఉంది. ఆ ఫింగర్ ప్రింట్ మీరు వేలు పెట్టేయడానికి అనుకూలంగా ఉంటుందా, ఎక్కడ పడితే అక్కడ మీకు అర్థం కాకుండా ఉంటుందా? వేలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుందా లేదా? ఎందుకంటే దాన్ని సృజించేవాడు మీకు అనుకూలమైనటువంటి రీతిలో దాన్ని డిజైన్ చేస్తారు. ఈరోజు మనిషి బ్రెయిన్ ఉంది. నిజంగా చెప్పాలంటే మన బ్రెయిన్ చుట్టూ ఒక మంచి కవచం లాగా ఉంటుంది. నిజంగా లోపల బ్రెయిన్ చాలా సెన్సిటివ్ పార్ట్. ఇప్పుడు తల చూడండి ఎంత గట్టిగా ఉంటుందో. మన శరీరంలో ప్రతి భాగం మెత్తగా మాంసం లాగా ఉంటుంది. తల దగ్గరకు వస్తే తల ఎంత గట్టిగా ఉంటుంది. మీరు ఎప్పుడంత అలా చూసినప్పుడు తల ఎముక ఎంత దెబ్బ తగిలినా, అంటే పెద్ద దెబ్బ తగిలితే తప్ప చిన్న చిన్న వాటికి తట్టుకునే శక్తి ఆ తలకుంది కదా. ఆ తల లోపల ఒక సెన్సిటివ్ బ్రెయిన్ ఉందని ఆ తల భాగాన్ని ఎముకలాగా గట్టిగా సృజించారంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇంత డిజైనింగ్ మనిషి జీవితం కనిపిస్తుందంటే ఓ డిజైనర్ లేకుండా ఎలా ఉంటాడు? తల కూడా మాంసంలాగా ఉందనుకుందాం. ఇప్పుడు చేతులు కాళ్ళు ఎలా అయితే మాంసంతో ఉన్నాయి, తల కూడా అలా మాంసంలో ఉండుంటే బతికే వాళ్ళమా? అంటే తలలో ఇలా అవసరం, చేతులకి ఇలా అవసరం, కాళ్ళకి ఇలా అవసరం, లోపల ఎముకలు అవసరం, లోపల కిడ్నీస్ అవసరం, లోపల చూడండి లోపల ప్రక్రియ ఎంత ఆలోచిస్తే ఎంత బాగా మనం తిన్నది రక్తంలోకి వెళ్ళడం, గుండె కొట్టుకోవడం, వాటిలోంచి బయటికి వెళ్ళడం. ఈ మనిషి లోపల ఎంత ఉంటుందో, లోపల మనిషి రక్తం అంతా అది బయటకు తీస్తే కొన్ని కిలోమీటర్ ప్రయాణించినట్టు ప్రయాణిస్తంట లోపలే రక్తం. ఆ లోపల రక్తము, ఇవన్నీ కూడా మనకు రక్తం అవసరం. చూడడానికి మనం ఇలా కనిపిస్తే లోపల ఎంతో ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. హార్ట్ బీట్ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం, లివర్ పని లివర్, కిడ్నీస్ పని కిడ్నీస్, ఇవన్నీ
చక్కగా చేస్తున్నాయంటే మనిషిని చూస్తున్నప్పుడు అర్థం అవుతుందా మనకి? దేవుడు ఉన్నాడు, కారణం నేను కనిపిస్తున్నానంటే దేవుడు ఉన్నట్టే. నేను లేకపోతే దేవుడు లేనట్టే. నేనున్నాను కాబట్టి నన్ను సృజించిన వాడు కూడా ఉన్నాడు. నేనే లేకపోతే, నా అంతట నేను పుడితే, నా అంతట నేను ఏదో జీవిలో నుండి వస్తే, నేను కోతిలో నుండి వస్తే నాకెంత తెలివి ఎక్కడ? రోజు మనిషికి నాలెడ్జ్ ఎంత పెరిగిపోయిందంటే ఏదైనా చేయగలుగుతున్నాడు మనిషి. ఈ మనిషికి ఎంత పెరిగిపోయిందంటే చివరికి ఈ మనిషే సృజించిన దేవుణ్ణి నువ్వు చేయలేదు, నా అంతట నేనే వచ్చాననేంత చెప్పేంత జ్ఞానవంతుడైపోతున్నాడు ఈ మనిషి. ఏది ఈ లోకంలో అదంతట అది రాదు. నిజం చెప్పాలంటే మనిషి తనంతట తాను ఏది చేయలేదు. సృష్టిలో ఉన్నదాన్ని వాడుకొని రీమోడలింగ్ చేయడమే తప్ప తనంతట తాను ఏది చేయలేదు. ఇప్పుడు బంగారం ఉంది, ఎట్లా చేస్తాడు? భూమిలో దొరికిన ముడి పదార్థాన్ని ఒక రూపానికి తీసుకొస్తాడు. ఏదైనా సృష్టి మీద ఆధారపడకుండా, సృష్టిలో ఉన్న వాటి మీద ఆధారపడకుండా నేను సొంతంగా ఒకటి చేస్తానన్నది ఏదైనా ఉందా? వస్తువు కానీ ఏదైనా ఉందా? ఫోన్ చేయాలి, ఫోన్ దాంట్లోకి అవసరమైనటువంటి ఇనుమైన, లేకపోతే ఎగ్జాంపుల్ చెప్తాను, ఫోన్లోకి అవసరమైనటువంటి ఏదైనా భూమిలో నుండి అంటే సృష్టిలో నుండి తయారు చేయబడిన వస్తువులు యొక్క మార్చి ఒక రూపమే ఇది. నాకు సృష్టితో పని లేదంటానికి లేదు. ఏది చేసినా ఒకదాని నుండి ఒకటి వస్తుంది. దానికి మూలము దేవుని సృష్టిలో నుండే వస్తుంది. నిజంగా దేవుడు లేకుండా మనం ఏమీ లేవండి. రోజు మనిషిది గ్రహించలేకపోతున్నాడు. ఏదో ఉన్నాడులే అంటారు, కానీ నువ్వు గుడ్డిగా కాదు, నువ్వు వాస్తవికంగా దేవుని నమ్మాలి. ఏదో ఉన్నాడులే అన్నట్టు కాదు, ఉన్నాడు, నేనే దానికి ఆధారం. ఆయన కనబడకపోయినా ఆయన ప్రోగ్రామింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో నొక్కుతున్నప్పుడు లోపల అంతా పని జరుగుతూ ఉంటుంది, ప్రోగ్రామ్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల ఈ పని చేసే వ్యక్తి ఉంటాడా? బయట ఉండి మొత్తం పని చేపిస్తూ ఉంటాడా? ఇప్పుడు కంప్యూటర్ ఉందమ్మా, కంప్యూటర్లో నొక్కుతూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి లోపలికి వెళ్ళిపోతాడా? బయట ఉండి మొత్తం జాగ్రత్తగా ఈ వ్యక్తి మొత్తం టైప్ చేస్తూ ఉంటాడా? అంటే ఇప్పుడు ఈ వ్యక్తి లోపల లేడు కాబట్టి అదంతా జరిగిపోతుంది అనొచ్చా? అనడానికి లేదు. అదంతా ఒక ఆయన ఉన్నాడు, ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే బయట ఒక ఆయన ఆపరేట్ చేస్తున్నాడు. ఆపరేటింగ్ జరుగుతుంది కాబట్టి లోపల అక్కడ పని జరుగుతుంది. ఇప్పుడు దేవుడు సృష్టిలో ఈ భూమిలో లేడు, కానీ ఆయన భూమి బయట ఉన్నాడు. ఆయన మొత్తాన్ని నడిపిస్తున్నాడు. ఆత్మస్వరూపిగా మన మధ్యలో కూడా సంచరిస్తూ ఉంటాడు. ఆయన వస్తూ పోతూ ఉంటాడు. ఆయన క్రమమే వేరు. ఆయన కనబడట్లేదు కాబట్టి మనిషి తనంతట తాను వచ్చాడని చెప్పడం అది అవిధేయత అవుతుంది. 3 మనిషిని బట్టి దేవుడు ఉన్నాడని మనం క్లారిటీ ఇవ్వగలుగుతాం. 4 యేసు క్రీస్తును బట్టి ఆయన దేవుడే ఉన్నాడని మనం చెప్పగలం. ఎందుకంటే ఆయన దేవాతి దేవుడై ఉండి మానవునిగా భూమి మీదకు వచ్చి ఆయన అందరికీ తను పరిచయమై సూచక కార్యాలు చేసి మరణించి తిరిగి లేచిన తర్వాత ఏదో ఒకళ్ళిద్దరు చూడటం కాదు, ఆయన శిష్యులు అక్కడున్న వాళ్ళందరూ ఆయన పునరుద్ధానాన్ని చూసిన తర్వాత ఆయన నిజ దేవుడు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, అందుకే నేను భూమి మీదకి వచ్చాను, నేను దేవుని కుమారుణ్ణని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి ఎన్నో కార్యాలు చేసి అందరిలాగా చచ్చిపోతే అందరికీ ఆయనకి తేడా ఉండదని ఆయన భూమి మీదకి వచ్చి దేవుడు కంటికి కనబడటానికి అవకాశం లేదని మానవునిగా పుట్టి తల్లి గర్భములో నుండి బయటకు వచ్చి, ఒకవేళ తల్లి తండ్రి కలయిక వలన పుడితే ఆయన మనుషుల కేటగిరీలోనే వేస్తారు కాబట్టి ఆయన మనిషిగా రావాలి, కానీ మనలా రాకూడదని చెప్పి కన్యక గర్భాన పుట్టి ఆయన అందరికీ కనిపించి సువార్తను ప్రకటించి సూచక కార్యాలు చేశాడు. ఆయనను ఆలోచించినప్పుడు చాలామంది యేసు ప్రభు ఉన్నాడో లేడో బ్రదర్, చాలా మంది లేడంటారు కదా అని. యేసు ప్రభు ఉన్నాడని ప్రపంచం ఒప్పుకోక తప్పదు. యేసు ప్రభు పేరెత్తితేనే చిరాకు పడేవాడు కూడా, నువ్వు ఎప్పుడు పుట్టావురా అంటే నేను 1978 సంవత్సరం పుట్టాను అంటాడు. ఒరే 1978 ఎక్కడి నుండి లెక్కేస్తే వచ్చింది నీకు?
యేసు ప్రభు పుట్టిన దగ్గర నుండి ఆ కాలము నుండి 1, 2, 3, 4, 5 లెక్కేస్తే నీకు 1978 అని చెబుతున్నావు. ఈరోజు తారీఖు ఎంత అంటే 2025 సంవత్సరం ఆగస్టు 25 తారీఖు అంటాడు. ఆగస్టు 25 ఎట్ట చదువుతున్నావు? 2025 ఎట్ట? ఆయన పుట్టిన నాటి నుండి లెక్కేశారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం సృష్టి ఆయన ఉన్నాడని నమ్ముతుంది ప్రపంచం, నమ్ముతుంది. నమ్మక తప్పదు. ఆయన ఉన్నవాడు ఆయనకు చరిత్ర ఉంది. చాలా మంది అంటారు యేసుప్రభు వచ్చాడు పోయి, చరిత్ర ఉంది. 2025 అని ఎట్ట చెప్తున్నా? ఆయన పుట్టిన దగ్గర నుంచే. చదువుకున్న వాళ్ళు తెలుసు కదా, ఏసీ బీసీ. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏసీ అంటే ఆఫ్టర్ క్రైస్ట్. యేసుక్రీస్తు పుట్టక ముందు, పుట్టాక. ఇంత క్లారిటీగా మనకి అర్థమవుతున్నప్పుడు ఇంకా దేవుడు లేడని మనం ఎలా చెప్పగలం? యేసుక్రీస్తు ఉన్నాడనేటువంటి రుజువే, యేసు ప్రభువే దేవుడు ఉన్నాడనడానికి రుజువు. మీకు రిఫరెన్స్ కావాలంటే నోట్ చేసుకోండి. యోహాను సువార్త 11:18 చదవద్దు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టే ఈ లోకంలో దేవుడు ఉన్నాడని మనం ఇంకా ఖచ్చితంగా నమ్మాలి. తర్వాత 5, మనస్సాక్షి. మనిషిని సృజించడమే కాదు, మనిషిలో మనస్సాక్షి, నైతిక విలువలు దేవుడు ఉంచాడు. ఎంతటి మనిషిని ఎంత పాపం చేసినా ఎంతో కొంత మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షిని బట్టి మనిషి ఎంతో కొంత మంచిగా ఉండగలుగుతున్నాడు. అసలు మనిషికి మనస్సాక్షి లేదంటే మనిషి మృగంలా మారేవాడు. ఎంతో కొంత మనిషి మనస్సాక్షి ఉన్నాడంటే మంచి మనస్సాక్షి ఇచ్చిన దేవుడు ఉన్నాడు. ఇదిగో ఇది మంచిది, ఇది చెడ్డడని నైతిక విలువలు, వీటిని బట్టి దేవుడు ఉన్నాడని మన క్లారిటీ అవుతుంది. తర్వాత 6 బైబిల్ని బట్టి ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, కొన్ని చరిత్ర, కొన్ని జరిగినవి. బైబిల్ ఎలా ఉంటుందో మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్, అంటే చరిత్రకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇంకొకటి ప్రిపిక్టివ్ ప్యాసేజెస్, అంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాన్ని. డిస్క్రిప్టివ్ అంటే జరిగినట్టు రాస్తారనమాట. వాటిల్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ లోతున్నాడు, ఇలా పాపం చేశాడు, ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ అన్నమాట. అంటే జరిగినట్టు రాస్తారు. ప్రిపిక్టివ్ ప్యాసేజెస్ అంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అలాంటి విషయాలు అన్ని బైబిల్లో ఉంటాయి. అందుకని బైబిలే దేవుడు ఉన్నాడనడానికి ఆధారం. దేవుడు ఉన్నాడనడానికి బైబిల్ ఆధారం. పేతురు రాసిన 2వ పత్రిక 1:21 ప్రకారం బైబిల్ అనేటువంటిది మనుషుని ఆలోచన నుండి వచ్చినది కాదు. ఆ బైబిల్ని బట్టే దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. 7 వ్యక్తిగత అనుభవం. ఎలా చెప్పగలమయ్యా? వ్యక్తిగతంగా అందరూ దేవుణ్ణి అనుభవించిన వారు. ఈరోజు నిన్ను అడిగితే నువ్వు దేవుణ్ణి ఎలా అనుభవించావో నీకు తెలుసు. నీ మనసు బాలేనప్పుడు ఆయన మాట ఎంత ఆదరించిందో నీకు తెలుసు. ఆయన ఎలా నడిపించాడో నీకు తెలుసు. ఎలాంటి స్థితిలో దేవుణ్ణితో ఎలా మాట్లాడాడో నీకు తెలుసు. నీకున్న అనుభవాన్ని బట్టి దేవుడు ఉన్నాడని నువ్వు క్లారిటీగా రుజువు చేయగలగా. ఇంకా కొంచెం లోతుగా దేవుడు ఉంటే మన లోపల డిఎన్ఏకి దేవునికి సంబంధం ఏంటో రేపు చెప్తాను. ఇంకా దేవుడు ఉన్నాడనడానికి ఇంకొన్ని రుజువులు రేపు ఇంకొంచెం క్లుప్తంగా మీతో పంచుకుంటాను. ఈ పూట మీకు అర్థం అవడానికి ఒక 7 విషయాలు చెప్పాను అనమాట. వాటిని ఎక్కువ వివరించకపోయినా గుర్తు పెట్టుకోండి. 7 విషయాలు, వాటిని వివరించాల్సిన పని లేదు, మీకు తెలుసు. మొదటిది, దేవుడు ఉన్నాడు అనడానికి మొదటి ఆధారం అందరూ చెప్పాలమ్మా. మొదటి ఆధారం ఏంటి? సృష్టి అయ్యా. రెండవ ఆధారం సృష్టి క్రమము. సృష్టి క్రమము. 3 మనిషి మనమే దేవుడు ఉన్నాడనడానికి ఆధారం. 4 యేసుక్రీస్తు, యేసు ప్రభువే మనకు ఉన్నాడని, దేవుడు ఉన్నాడని ఆధారం. 5 మనస్సాక్షి, మనిషికున్న నైతిక విలువలే దేవుడు ఉన్నాడనడానికి ఆధారం. 6 బైబిల్, దేవుని వాక్యం దేవుడు ఉన్నాడనడానికి ఆధారం. 7 వ్యక్తిగత అనుభవం. 7 అనుభవాలు. ఎవరైనా దేవుడు ఉన్నాడా అన్నప్పుడు మనం అడగడానికి లేదా మనం చెప్పడానికి 7 అనుభవాలు మనకి చాలా ఉపయోగపడతాయి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్.
మనము ఎందుకు ఈ విషయాలన్నీ ధ్యానిస్తున్నామంటే బైబిల్ గురించి బేసిక్స్ నుంచి మనం నేర్చుకుందాం. ఏదైనా నామమాత్రంగా భక్తి చేయడం, ఏదో ఎవరో చెప్పారు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నానన్నట్టు మనం ఉండకూడదు. మనం ఏం చేస్తున్నామో మనకు క్లారిటీ ఉండాలి. ముందు దేవుడు ఉన్నాడా లేదా అని రుజువైతే ఆ తరువాత ఎవ్ ఎవరు నిజమైన దేవుడు, యేసు ప్రభువునే ఎందుకు నిజ దేవునిగా మనం నమ్ముకోవాలో కూడా ఆధారాలతో నమ్ముకుందాం. ఏదో ఊరకే ఎవరో చెప్పారు అని మేము మతం మారిపోయాం అన్నట్టు కాదు. మనం మతం మారల, మనసు మార్చుకున్నాం. అందుకని మనం ఈ విషయాల గురించిన ఒక క్లారిటీ ఉండాలని ఇవన్నీ మనం ధ్యానం చేస్తున్నాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, నీవు ఉన్నవాడువు, నేను ఉన్నవాడను అనువాడనని పలికినవాడు, నీవు ఉన్నావని నీ వాక్యములో నుంచి కొన్ని రుజువులుగా మేము ధ్యానిస్తున్నాం. నాయనా, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. మేము ఇంకా ఇలాంటివి ధ్యానించి నీ ఉనికిని ఇంకా మేము విశ్వాసంతో శ్రద్ధతో నేను ఆరాధించాలి. ఆ విధమైనటువంటి కృపను మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి ఆర్థిక సమస్యలు తొలగించండి. కన్నీటితో ఉన్న వారి కన్నీటిని తుడవండి. అప్పుల్లో ఉన్న వారికి అయ్యా అప్పుల బాధల నుంచి విడిపించండి. రోగ బాధలో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. ఈరోజు చేయబోతున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. నీ పిల్లల పక్షాన మీరు ఉండండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో పాల్గొన్నారయ్యా. వారి సమస్యలన్నిటినీ తీర్చండి అయ్యా. వారిని మీరే నడిపించండి అయ్యా. వారిని ఇప్పటి వరకు మీరు నడిపించారు, రాబో రోజుల్లో కూడా మీరు నడిపించి ప్రయాణాల్లో చేతి పనుల్లో మీ కంచె వేసి కాపాడమని, మా చుట్టూ మా కుటుంబం చుట్టూ మా కలిగి ఉన్న వాటి చుట్టూ మీ కంచె వేసి అపవాది కన్ను పడకుండా మీ చిత్తానుసారంగా మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొంది వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ఇంకా దర్శించమని, ఈ ప్రార్థనల కూడికల్లో జూమ్ యాప్ ద్వారా కానీ, కాన్ఫరెన్స్ ద్వారా కానీ, యూట్యూబ్లో కానీ ఈ వర్తమానం వింటున్న వారిని వినిన వారిని మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 వందనాలయ్యా, అందరికి వందనాలమ్మా. అందరికీ వందనాలు. అమ్మ